మనకు దయచేసి ఉన్నారు. ఎప్పటిలాగానే ప్రతి మాసం మొదటి తేదీ వాగ్దాన ఆనందంలో అందరూ పాల్గొనొచ్చు ఉన్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. దేవుడు గొప్ప కార్యంలో ఘన కార్యంలో చేయునుగాక. నేటి వాగ్దానం కొరకై పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఆమేన్. నేటి వాగ్దానం, ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఆమేన్. మొట్టమొదటి మాట, ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడి ఉన్నారు. ఈ వాగ్దానాన్ని దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. 8 మాసాలు మనల్ని కాచి కాపాడినటువంటి దేవుడు 9వ మాసం అడుగుపెట్టిన ప్రతి బిడ్డతో చెబుతున్నాడు గొప్ప సందేశం, గొప్ప వాగ్దానం. ఆయన మనతో ఉన్నాడు అనడానికి ఒక నిదర్శనమైనటువంటి వాగ్దానం. ఆశీర్వాదమునకు వారసులు అవడానికి మీరు పిలువబడి ఉన్నారు. ఆమేన్. మనం ఎందుకు పిలువబడి ఉన్నామంట? ఆశీర్వాదమునకు వారసులముగా ఉండటానికి పిలువబడి ఉన్నాం అంటూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు అలాంటి కృప, అలాంటి ఆశీర్వాదం ఇక్కడ కూర్చున్న మీ అందరి మీద మెండుగా దయచేయునుగాక. ఆమేన్. దేవుని సృష్టిలో అత్యుత్తమైనటువంటి వానిగా సృష్టించినటువంటి వ్యక్తి మానవుడు. మానవుని సృష్టించేటప్పుడు వాడిని ఉన్నటువంటి ప్రేమ, వాడిని ఉండేటటువంటి స్వభావం అంతా కూడా దేవునికి సంబంధించినదిగా దేవునిలా ఉండాలని నరుని నిర్మించాడు. అయితే ఆయన సృష్టించేటప్పుడే ఆయన సృష్టించినటువంటి సృష్టి అంతటిలో కూడా అత్యుత్తమమైనటువంటిదిగా ఉండాలనే ఉద్దేశంతో మనిషిని సృష్టించారు. మనిషిని సృష్టించిన తర్వాత దేవుడు అతని పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడయ్యా అంటే, సృష్టి అంతా కూడా ముందుగా సృష్టించి తరువాత దేవుడు మనిషిని సృష్టించాడు. అంటే నా బిడ్డకి నేను సృష్టించేటటువంటి నరునికి ఏ కొరత ఉండకూడదు, ఏది లేదు అనేటటువంటి మాట తన నుంచి రాకూడదు. కాబట్టి ఒక మనిషికి ఏదైతే కావాలో, ఏదైతే అవసరత అయ్యిందో దానికి మించి, అంటే మనకు కావలసినటువంటి దానికంటే కూడా అత్యధికముగా ఆయన సృష్టించారు. ఆమేన్. హల్లెలూయా. అంటే మనిషిని సృష్టించక ముందే మనిషికి కావలసినటువంటి వాటన్నిటిని కూడా దేవుడు సిద్ధం చేశాడు. కానీ దేవుడు మనిషిని నిర్మించడానికి ఆయన ఉన్నటువంటి ఉద్దేశం ఏంటయ్యా అంటే, దేవుడు సృష్టించినటువంటి మనిషితో దేవుడు సహవాసం చేయాలని ఆశపడ్డాడు. ఆమేన్. అందుకనే దేవుడు ఎంత పరిశుద్ధమైన వాడో అంతే పరిశుద్ధనిగా మనిషిని కూడా నిర్మించాడు. దేవుడు ఎంత ప్రేమ స్వరూపో అదే ప్రేమ మనుషుల్లో కూడా పెట్టి ఆయన ఉన్నటువంటి జీవవాయువును ఊది మనిషిని నిర్మించాడు. అంటే నేను ఎంత పరిశుద్ధుడినో నేను నిర్మిస్తున్నటువంటి ఈ మానవుడు కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ పొరపాటు లేకపోతే వేరే విధమైనటువంటి జీవితం జీవించకుండా ఉండాలి అంటే, తనకు కావాల్సినవన్నీ కూడా నేను ముందుగానే సృష్టించానంటే అతని కొరత ఉండదు కాబట్టి, సమస్తం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి తనలో ఉన్నటువంటి పరిశుద్ధత కానీ తనలో ఉన్నటువంటి ప్రేమ కానీ కోల్పోవడం అసాధ్యం అని అన్న ఉద్దేశంతో దేవుడు అన్నిటిని సృష్టించాడు. అన్నిటిని సృష్టించినప్పుడు సృష్టిలో మనిషి మాత్రం ప్రత్యేకమైన వాడు. కారణం ఆయన ఎంత పరిశుద్ధుడో
మనిషి కూడా అంతే పరిశుద్ధులు. ఎప్పటి వరకు అంటే ఆదాము హవ్వలు పాపము చేయనంత వరకు, వారిద్దరు కూడా ఆ యొక్క పండును తిననంత వరకు కూడా దేవుడు ఎంతైతే పరిశుద్ధునో వారు కూడా అంతే పరిశుద్ధులు. ఆమేన్. ఎప్పుడైతే దేవుడు నిర్మించినటువంటి ఈ నరులు సాతాను ఉచ్చులో పడి ఆయన ఏదైతే ఆజ్ఞ చేశాడో ఆ ఆజ్ఞను అతిక్రమించిన వెంటనే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమించినంత వరకు వారిలో పాపము లేదు, వారు పరిశుద్ధులుగానే ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమం చేశారో పాపం అనేది వారిని ఆవరించింది. పాపం ఎప్పుడైతే వారిని ఆవరించిందో దేవుడు మనిషి పట్ల ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, ఆ నరుని పట్ల దేవుడు ఎంత ఆలోచన కలిగాడో, ఎంత మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఆ ఉద్దేశాలన్నీ కూడా దేవుని దృష్టిలో ఏమైపోయాయంటే తారుమారైపోయాయి. అంటే నేను ఒకటి అనుకున్నానే, మనిషితోనే సహవాసం చేయాలనుకున్నానే, కానీ ఆయన అనుకున్న ఉద్దేశాలన్నీ కూడా తలక్రిందులైపోయాయి. ఎప్పుడైతే పాపం వచ్చేసిందో తద్వారా ఆ పాపం ద్వారా మనిషి మరణాన్ని కూడా కొని తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే పాపం నుండి మరణం వచ్చిందో వెంటనే ఏదైనా వనం నుంచి ఆ నరులని దేవుడు ఏం చేశాడంటే బయటికి గెంటి వేశాడు. కారణం వారిలోకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. దేని వల్ల అంటే పాపం వల్ల. ఎప్పుడైతే మన పితరులైనటువంటి ఆదాము హవ్వలు పాపము చేశారో, పాపం ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నారో, మరణం వచ్చిందని తెలిసి దేవుడు గెంటి వేశాడు. అప్పటి నుంచి మన పితరులైనటువంటి ఆదాము హవ్వల యొక్క అవిధేయత వలన, అపరాధం వలన అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా తరతరాలకు త్రాగి శాపంగా మారి నేటికి ఆ శాపాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. నేటికి ఆ శాపాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. అలా పాపములోకి వెళ్ళి పాపమై మరణము తెచ్చుకొని మరణం నుంచి ఏదైనా వాళ్ళ నుంచి గడ్డి వేయబడిన తర్వాత మన పితరులైన ఆదాము హవ్వల కాలం గడుస్తూ ఉన్న కొద్దీ, రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొద్దీ దేవుడు ఒక అతన్ని పిలుచుకున్నాడు. అతనే అబ్రహాము. అక్కడ ఉన్నటువంటి వారిలో నుంచి, ఆ నరుల నుంచి ఒకరిని పిలుచుకున్నాడు. అతన్ని విశ్వాసులకు తండ్రి అంటారు. ఇతను కల్దీయుల దేశంలో ఉన్నటువంటి ఊరు అనేటటువంటి పట్టణస్థుడు. కల్దీయుల దేశంలోని ఊరు అనేటటువంటి పట్టణస్థుడు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఎక్కడ చూసినా ఎక్కువగా వ్రాయబడినటువంటి పేరు, ఊర్ల పేర్లలో ఇశ్రాయేలు అనేటటువంటి పేరు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఏం పేరు? ఇశ్రాయేలు. రెండవది కల్దీయులు అని కనిపిస్తుంది బైబిల్లో. కల్దీయులు అనేటటువంటి మాటలు మనం తక్కువసార్లు చదివి ఉండొచ్చేమో కానీ మొదటి స్థానము ఇశ్రాయేలీల దేశము అనేటటువంటి పేరు ఉన్నప్పుడే రెండవదిగా కల్దీయుల దేశము అనేటువంటి పేరు. అన్ని స్థలాల్లో కల్దీయుల దేశము గురించి వ్రాయబడింది. ఆ కల్దీయుల దేశాన్ని బబులోను అంటాం, ఆ కల్దీయుల దేశాన్ని మెసొపొటేమియా అంటాం, ఆ కల్దీయుల దేశాన్ని షీనారు అంటాం. ఆ షీనారు అనేటటువంటి నేడు పిలుస్తున్నటువంటి ఇరాక్ అనేటటువంటిది కూడా ఆనాటి కల్దీయుల దేశమే. బబులోను, మెసొపొటేమియా, షీనారు, నేడు పిలువబడుతున్నటువంటి ఇరాక్, ఇవన్నీ కూడా ఆ కల్దీయ దేశంలో ఉన్నటువంటిది. ఇది యూఫ్రటీస్ నది, ట్రైగ్రీస్ నది. మనం ఆది కాలంలో ఏదైనా మన నుంచి పారేటటువంటి 4 నదులు ఉంటాయి. వాటిలో నుంచి మనం చూసినప్పుడు యూఫ్రటీస్ నది, ట్రైగ్రీస్ నది, ఈ 2 నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతమే ఈ కల్దీయుల దేశం. ఆ కల్దీయుల దేశంలో అంటే 2 నదుల మధ్య ఆ దేశం ఉంది. 2 నదుల మధ్య దేశం ఉండటం వల్ల మనం చెప్పవలసిన అవసరం లేదు. చిన్న వాగు, చిన్న చెరువు పక్కలో పొలం ఉంటేనే చాలా కోటీశ్వరుడు, మంచి రైతు. అలాంటిది 2 నదుల మధ్య ఒక స్థలం ఉంది అంటే చాలా వర్ణించలేనటువంటి ఆశీర్వాదాలు వారికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా మనం టూర్ వెళ్ళేటప్పుడు చూస్తే ఎక్కడో సముద్రం ఉంటుంది, సముద్రం మధ్యలో పాండిచ్చేరి వెళ్ళని చూస్తూ ఉంటారు. ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పాండిచ్చేరిలో
ఆ షిప్ ఎక్కి ఎవరి లోపలికి తీసుకెళ్తుంది ఉదయాన్నే. అక్కడ సాయంత్రం దాకా ఉండి 4 గంటలకు మళ్ళీ బయలుదేరి షిప్ అక్కడ నుంచి టౌన్కి వచ్చేస్తుంది. మధ్యలో మనం ఆ స్థలానికి వెళితే మధ్యలో ఏమీ కనపడదు, చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో మనం ఉంటాం. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ వీళ్ళు ఉన్నటువంటిది పంటలు పండించేటటువంటి స్థలం, అంత పెద్ద స్థలం ఉంది. ఆ యొక్క బబులోన్ అంటే కల్దీయుల దేశం వ్యవసాయానికి సస్యశ్యామలంగా ఉన్నటువంటి దేశం. అప్పట్లో సంస్కృతి, వ్యాపారాలు అప్పట్లోనే ఉన్నాయి ఆ ప్రాంతం. అప్పట్లో ఆ ప్రాంతంలో స్కూల్స్ ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, అలాగే గ్రంథాలయాలు ఉన్నాయి, మత గ్రంథాలు ఉన్నాయి. అంటే ఒక విధముగా చూస్తే చాలా అభివృద్ధి చెందినటువంటి దేశము. సైన్స్లో కానీ, రాజకీయంగా పాలిటిక్స్లో కానీ అన్ని విధాలు అభివృద్ధి చెందినటువంటి దేశం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా నాగరికత కలిగినటువంటి కుటుంబాలు, అభివృద్ధి చెందిన కుటుంబాలు. కారణం 2 నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి. ఎంత అభివృద్ధి చెందిన ప్రాంతమైనప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా అన్ని జనులై ఉన్నారు. ఆ అన్ని జనులలో ఒక అన్ని జనులైనటువంటి కుటుంబమే అబ్రహాము కుటుంబం. అబ్రహాము కుటుంబం పూర్తిగా అన్ని జనులకు సంబంధించిన కుటుంబం. అబ్రహాము తండ్రి గారు విగ్రహాలను తయారు చేసినటువంటి వాడు. విగ్రహాలను తయారు చేసినటువంటి వ్యక్తికి పుట్టినటువంటి వాడే అబ్రహాం. అంటే ఇద్దరు కూడా విగ్రహారాధికులే. యెహోషువ పుస్తకం 24వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసినప్పుడు తేరాహు గురించి మనం అక్కడ గమనించవచ్చు. అబ్రహాము తండ్రి అయినటువంటి తేరాహు యెహోషువ 24వ అధ్యాయం 2వ వచనంలో சொல்லுகிறது என்னவென்றால் பூர்வத்திலே உங்கள் பிதாக்களாகிய ஆபிரகாமுக்கும் நாகோருக்கும் தகப்பனான தேராகு என்பவன் நதிக்கு அப்புறத்திலே குடியிருந்த போது அவர்கள் வேறே தேவர்களை సేవించాர்கள். ఎవరంటే వాళ్ళు కూడా అన్ని దేవతల విగ్రహారాధన చేసినటువంటి వారు. అంటే వారు క్రైస్తవులు కాదు, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారికి దేవుడు చెబుతున్నటువంటి మాట, పూర్వం మీ పితరులైనటువంటి అబ్రహాము కుటుంబస్తులు తేరాహు, వారు కూడా తేరాహు అబ్రహాము తండ్రి, వారు కూడా ఎవరంట విగ్రహారాధన అంటే ఇతర దేవతలను పూజించేటటువంటి అంటే విగ్రహారాధికులు. అబ్రహాం గారు తండ్రి విగ్రహాలు చేస్తా ఉంటే తండ్రికి సపోర్ట్గా ఉంటూ వ్యవసాయం చేసేవాడు. అంటే చరిత్రలో లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఇప్పుడు అలాంటి విగ్రహారాధన కుటుంబం, విగ్రహాలు తయారు చేసే కుటుంబం, ఇతరుల దేవతలు పూజించే కుటుంబం. మనం అబ్రహాము విశ్వాసుల తండ్రి, దేవునికి స్నేహితులు చెప్పుకుంటాం. కానీ పూర్వమతను విగ్రహారాధికులు, పూర్వమతను అన్యులు, పూర్వమతను ఇతర దేవతలను పూజించేవాడు. ఇప్పుడు ఇతర దేవతలను పూజించేవాడై ఉండి, ఆ విగ్రహాలను తయారు చేసేవాడై ఉండి, ఇలాంటి ఉన్న వ్యక్తిని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు? అది మన ముందున్నటువంటి ఆలోచన. అబ్రహాముని మాత్రమే దేవుడు ఎన్నుకోవడానికి అబ్రహాములో ఉన్నటువంటి అర్హతలు ఏంటి? అతను దేవుడు ఆరాధించేవాడా కాదు, దేవుడు అంటే తెలిసిన వాడా కాదు, దేవుడు అంటే తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తిని అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే అబ్రహామును మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్నైనా సరే ఎవరినైనా సరే దేవుడు ఎన్నుకోవాలంటే ఆయన అర్హతలు చూసే దేవుడు కానే కాదు. ఆమేన్. కేవలం దేవుని కృప ఉంటే చాలు మనం ఆయన బిడ్డలం అయిపోతాం. అబ్రహాము ఇతర దేవతలు పూజించేవాడు అయినప్పటికీ కూడా, విగ్రహారాధికుడు అయినప్పటికీ కూడా ఆయనలో ఏమి చూసి దేవుడు ఆయన్ని ప్రేమించలా, ఆహ్వానించలా? కేవలం దేవుని యొక్క కృప ద్వారా అబ్రహామును ఆయన ఆహ్వానించున్నాడు. ఇట్లు దేవుడు కూడా నీ పట్ల ఈరోజు అలాంటి కృప కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నట్టు మనందరినీ కూడా దేవుడు చెబుతున్న మాట, ఒకవేళ మధ్యలో విగ్రహారాధికుడు అయితే కావచ్చు, కానీ జగత్తు పునాది వేయబడక ముందే నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను. అబ్రహాము ఆ సమయంలో
ఇతర దేవతలను పూజించేవాడై ఉండొచ్చు. తేరాహు ఆ సమయంలో విగ్రహాలు తయారు చేస్తూ అంటే ఇతర దేవతలను పూజించేవాడై ఉండొచ్చు. కానీ జగత్తు పునాది వేయబడక ముందే దేవుడికి వారు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే తన కుమారుణ్ణి ఈ లోకములో రక్త ప్రోక్షణ చేసి ఉన్నటువంటి పాపాన్ని కడిగివేయమన్నాడో, దానికి కారణం ఇక్కడున్న మనందరినీ కూడా ఆయన సొత్తుగా మార్చుకోవటానికి. ఆయన కుమారుడు రక్తం ద్వారా మనందరిని ఆయన సొత్తుగా మార్చుకోవడం కాకుండా పరిశుద్ధాత్మని మనలోనికి పంపించి ఈ లోకంలో నుంచి మనల్ని వేరుపరిచాడు. ఆమేన్. తన కుమారుడు రక్తం ద్వారా మనల్ని సొంత బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. సొత్తుగా మారిన తర్వాత, ఆయన బిడ్డలుగా మారిన తర్వాత ఈ లోకం నుంచి మనం వేరవ్వాలి. ఈ లోకం నుంచి వేరవ్వాలి అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుని మనం పంపించి ఆ ఆత్మను మనలో ఉంచి ఈ లోకంలో నుంచి మన దేవుడు వేరు చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో దేవుడికి ఎవరిని ప్రత్యేకపరుచుకున్నా, దేవుడు ఎవరిని పిలుచుకున్నా వాళ్ళ పరిశుద్ధత ఉందనో, లేకపోతే వాళ్ళు నీతిమంతులను, లేదు వారే ప్రాముఖ్యులను, లేదు వారికి ఏదో ప్రత్యేకమైన అర్హత ఉందనో దేవుడు పిలుచుకోడు. ఆయన మందిరంలోకి పిలుచుకుంటున్నాడు అంటే కేవలం దేవుని యొక్క కృప ద్వారానే పిలుచుకుంటాడు. ఆమేన్. ఎందుకు అనగా ఇప్పుడు చదవబడిన వాక్యం మనకు అర్థమవుతుంది. ఎలాంటి అర్హత లేని అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. ఆమేన్. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 7వ వచనములో, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు హల్లెలూయా. తెలుగులో ఒకసారి చదువుమా. 7 తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ఎవరంట ఆయన? నీ స్నేహితుడైన అబ్రహాం. దేవునికి స్నేహితుడిగా అబ్రహాం మారడానికి ఏం అర్హతలు ఉన్నాయి? ఏం అర్హత లేదు. కేవలం దేవుని కృపను బట్టి అర్హత. ఈరోజు మనకెందుకు లేదు? మనకు కూడా ఉండాలి. అదే ఆశీర్వాదం. ఈ 9వ వాక్యం అంటున్నాడు, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు. అబ్రహాం గురించి మాటలు చెబుతూ ఉంటాడు. యెషయా 41:8లో కూడా చెప్తాడు. యెషయా పుస్తకం 41వ అధ్యాయం, నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఆయన ఎక్కడ ఉచ్చరించినా కూడా నా స్నేహితుడైన అబ్రహాము అంటాడు. యాకోబులో కూడా అంటాడు. యాకోబు పుస్తకం 2వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, యాకోబు పుస్తకం 2వ అధ్యాయం 23, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అను లేఖనము నెరవేర్చబడును, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఆమేన్. ఈ పేరు ఎలా వచ్చింది? దేవుని నమ్మాడు. దేవుడు ఎలా పిలుచుకున్నాడు అంటే కేవలం అబ్రహాం పరిశుద్ధుడనో, అబ్రహాం క్వాలిటీ చూసో, అబ్రహాం ఇంకొకటి అని కాదు. ఆయన స్థితి ఎలా ఉండిందో తెలియదు, కానీ దేవుని యొక్క దృష్టి అతని మీద పడింది. దేవుడు అతను పిలుచుకున్నాడు అంతే. పిలిచిన వెంటనే దేవుడిని అతను ఏం చేశాడంటే నమ్మాడు. ఆమేన్. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనిస్తే, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి యొక్కట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను నీతి అనేది లేకపోయినా కూడా, అతను సున్నతి పొందకపోయినా కూడా దేవుడు తనను ఏం చేశాడు?
అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఏదో క్వాలిటీ చూసావు, దేవుడు నిన్ను పిలుచుకున్న వాడేమో కాదు. నీలో ఏమి లేకపోయినా ఆయన కృప ద్వారా దేవుడు నిన్ను పిలుచుకుంటాడు. అబ్రహాము దేవుని దృష్టిలో అంత ఉన్నత స్థితికి చేరడానికి, దేవునికి స్నేహితులు అనిపించుకోవడానికి, లేదు విశ్వాసులకు తండ్రి అనిపించుకోవడానికి అబ్రహాములో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అనేది మనం చూస్తే, మొదటిది దేవుని కృప, రెండవది దేవుని చిత్తానికి లోబడేటటువంటి తత్వం. మొదటిది దేవుని కృప, రెండవది దేవుని చిత్తానికి లోబడే తత్వం. దేవుణ్ణి విశ్వాసించడమే కాదు, దేవుని మీద విశ్వాసం ఉంచడమే కాదు, దేవుని మీద విధేయత కూడా చూపించారు. విశ్వాసం ఎంత ప్రాముఖ్యమో విధేయత కూడా అంతే ప్రాముఖ్యం. విశ్వాసము విధేయత రెండు ఉన్నాయి కాబట్టే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము దేవుడు చెప్పిన దాన్ని విశ్వసించడమే కాకుండా విధేయత చెప్పిన దాన్ని కూడా అబ్రహాము చేశాడు. ఎందుకంటే విశ్వాసము విధేయత అనేది క్రియలు, విశ్వాసము క్రియలు కలిస్తేనే నీలో విజయం అనేది ప్రారంభమవుతుంది. ఆమె దేవుడు నిన్ను ఆశీర్వాదాలు కలిగించాలి అంటే నీలో విశ్వాసం ఉండాలి, రెండవది విధేయత, క్రియలతో కూడినటువంటి విధేయత ఉండాలి. ఇప్పుడు మన జీవితాలు అది పూర్తిగా వ్యతిరేకం. మనకాడ విశ్వాసం ఉంటే విధేయత ఉండదు, విధేయత ఉంటే విశ్వాసం ఉండదు. ఇప్పుడు నమ్మకూడని విషయాన్ని చాలా సులువుగా నమ్మేస్తాం. నమ్మే వాటిని మాత్రం మనం ఏం చేయం, అంత సులువుగా నమ్మం. ప్రాణం తీస్తాడు అనేటటువంటి మనిషికి మనం భయపడతాం, ప్రాణం పోసాడు అన్న దేవుడికి మాత్రం మనం భయపడాలి. ఎవరికి భయపడాలి? ప్రాణం తీసేవాడికి భయపడాలా, ప్రాణం పోసిన వాడికి భయపడాలా? ప్రాణం పోసిన వాడికి భయపడాలి. కానీ ప్రాణం తీసే సాటి మనిషికి మనం భయపడతాం, కానీ దేవునికి మాత్రం మనం భయపడం. అందుకే మన జీవితంలో విజయము, ఆశీర్వాదము అనేది మనకు కొంచెం దూరంగా ఉంది. కానీ అబ్రహాము అది లేదు, మనిషికి భయపడ్డా కానీ దేవుడికి మాత్రం ఖచ్చితంగా భయపడ్డాడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు నదుల మధ్యలో పారుతున్నటువంటి ఆ ప్రాంతంలో సస్యశ్యామలమైన, ఆశీర్వాదకరమైన, ఉన్నతమైన, సంస్కారమైన కుటుంబ జీవితం కలిగి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న అబ్రహాముని దేవుడు ఒకే మాట చెప్పాడు, అబ్రహాం నీ దేశాన్ని విడిచిపెట్టు. నెంబర్ 1. నెంబర్ 2, నీ బంధువుల్ని విడిచిపెట్టు. నెంబర్ 3, నీ ఇంటి వారిని విడిచిపెట్టు. నెంబర్ 4, నేను చూపించే దేశానికి పో. అవి రాళ్ళు ఉంటాయా, రప్పలు ఉంటాయా, ముళ్ళు ఉంటాయా? అబ్రహాం క్వశ్చన్ చేయలా, అబ్రహాం ప్రశ్నించలా. సార్ ఏంటి ఇంత ఆశీర్వాదకరంగా ఉండి ఈ స్థలంలో నుంచి నన్ను వెళ్ళిపోమంటున్నాను, ఇంత సుసంపన్నమైన కుటుంబంలో నేను పుట్టినటువంటి వాడిని, ఇక్కడ నుంచి నన్ను వెళ్ళిపోమంటున్నా దేవుడు? అబ్రహాం దేవుడు ప్రశ్నించలా, దేవుడు చెప్పాడు, గమ్ముగా అతను లేచి వెళ్ళాడు. హల్లెలూయా. అది విశ్వాసం, అది విశ్వాసం. అబ్రహాం ఒకే మాట చెప్పాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, నిన్ను ఆశీర్వదిస్తాను. నెంబర్ 3, నీ పేరుని నేను గొప్ప చేస్తాను. నెంబర్ 4, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. నెంబర్ 5, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను. నెంబర్ 6, నిన్ను దూషించిన 6 నిన్ను దూషించిన వారిని నేనేం చేస్తా, శపిస్తా. నెంబర్ 7, భూమి యొక్క సమస్త వంశములన్నీ కూడా నీ యందు ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. మనం కానైతే ఇవన్నీ జరిగాయి కదా అసలు అంటాం. ఉన్నది పోగొట్టుకొని మనం ఎందుకు వెళ్ళిపోవడం అనుకుంటాం. 7 మాటలు చెప్పాడు, ఈ 7 జరిగేసరికి అసలు జీవితం ఉంటుందో ఉండదు అనుకుంటాం. కానీ అబ్రహాము నమ్మాడు. హల్లెలూయా. విశ్వాసము అనగా కరెక్ట్ అయినటువంటి అర్థం హెబ్రీయులకు రాసిన పత్రికలో రాశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవరుడకు రుజువునై ఉన్నది. ఆమేన్. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో
నువ్వు చనిపోయేలోపు దాన్ని చూస్తావు అని నమ్మకం కలిగి ఉండడమే విశ్వాసం. ఆమేన్. నువ్వు దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు దానిని ఒక రోజు ఖచ్చితంగా నేను చూస్తాననేదే విశ్వాసం, నమ్మకం. ఆమేన్. అది నీ కంటికి కనిపించేది కాకపోవచ్చు, అసలు అది సాధ్యమైనది కూడా కాకపోవచ్చు, ఎటు చేసినా ఎటు చూసినా అది నీకు అందేది కూడా కాకపోవచ్చు. అయినా విశ్వాసం పెట్టుకోవాలి, అయినా నమ్మకం పెట్టుకోవడమే విశ్వాసం. హల్లెలూయా. ఇది నెంబర్ 1 విశ్వాసం. అబ్రహాం ఏం చేశాడంటే 7 పాయింట్లు చెప్పాడు దేవుడు. 7 మీద ఏం చేశాడు? నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకం ఉంచడానికి కారణం అబ్రహాములో విశ్వాసం ఉంది. ఆమేన్. ప్రభువు కూడా మనకి ఏదైనా చెప్పినట్టు ఈరోజు చెప్పాడు, ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడి ఉన్నారు. ఆమేన్. నమ్మేసేయాలంతే గుడ్డిగా 100% ఆశీర్వదిస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట నెరవేర్చేవాడై ఉన్నాడు అని నమ్మకం మనలో ఉన్నారు. రెండవది విశ్వాసం తర్వాత అబ్రహాం ఏమి కలిగి ఉన్నాడు అంటే విధేయత కలిగి ఉన్నాడు. లూకాసు వార్తలో 1:38 మనం చూస్తే మరియా ఎప్పుడైతే విధేయత చూపించిందో లోక రక్షకునికి తల్లైంది. ఆ మాట 1వ అధ్యాయం 38 వచ్చినట్టు చూస్తే తెలుగు ఎవరికి రాదా? అందుకు మరియా నీ మాట చొప్పున నాకు జరుగును. విధేయత చూపించేసింది, ఎదురు మాట్లాడాల. నువ్వేం చెబితే అది అంతే. ప్రభు ఏం చెప్పాడో ఇంకా దాన్ని తల వంచేసింది అంతే. విధేయత చూపించింది. ఎప్పుడైతే ఆ విధేయత చూపించిందో ఈ రోజుకి ఆమె పేరును మనం 2022 సంవత్సరాల తర్వాత కూడా మరియమ్మ గురించి మనం మాట్లాడుతున్నాం. కారణం ఆ రోజు విధేయత చూపించబట్టే. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు కూడా విధేయత చూపించాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఆ మాటను ఆదికాండం 6వ అధ్యాయం 22 వచనం చూడవచ్చు. నోవాహు విధేయత చూపించబట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. పౌలు విధేయత చూపించడాన్ని బట్టి నీతి కిరీటాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పౌలు నీతి కిరీటాన్ని పొందుకున్నాడు, నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, మరియా తన పేరుని విధేయత చూపి స్థిరపరచుకొని ఈ లోక రక్షకునికి తల్లిగా మారింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు మనం ఎవరికి విధేయురాలిగా విధేయుడిగా ఉన్నాం? విశ్వాసం ఉంది, విధేయత ఎక్కడ ఉంది? ప్రాణం తీసే మనిషికి భయపడుతున్నాం కానీ ప్రాణం పోసిన దేవుడికి మాత్రం మనం విధేయతగా లేవు. ఎవరైనా ఒక మనిషి ఒక మాట చెబితే ఆ మాట మనం నిలబడతాం. ఎవరైనా ఒక మనిషి ఈ సమయానికి వచ్చిండు అంటే ఆ సమయానికి వెళ్తాం. ఎవరైనా ఒక మనిషి పో అంటే ఆ సమయానికి వెళ్ళిపోతాం. కానీ దేవునికి మనం అలా విధేయత కలిగి ఉన్నామా? లేదు. కాబట్టి కొన్నిసార్లు మనకు రావాల్సిన ఆశీర్వాదాలు మనం పోతా ఉన్నాం. ప్రేమటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సృష్టిలో ప్రతిదీ దేవుని మాట మీదే. ఆమేన్. ఏలే కాకలైంది 1 రాజులు 17:6 ఉంటుంది. కాకులు దేవుని మాట విన్నాయి, ఆహారం తీసుకెళ్ళి ఏలేకి ఇచ్చింది. దానియేలు సింహముల బోన్లో పడ్డాడు, సింహాలు దేవుని మాట విన్నాయి, దానియేలుకి ఏమీ కాదు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేశారు, అగ్నిగుండంతో సహా దేవుని మాటకు లోబడింది, విధేయత చూపించింది. ఆ నిప్పులు కూడా వారి ముగ్గురిని ఏమీ చేయనా. మత్స్యం కూడా దేవునికి విధేయత చూపించింది. యోనాని తన గర్భంలో 3 రోజులు ఉంచుకొని ఏమీ చేయలే. హల్లెలూయా, హల్లెలూయా. గాలి గద్దించాడు, తుఫాన్ ఆపాడు, సూర్యచంద్రులను ఆపాడు. ఇవన్నీ కూడా ఆయనకి విధేయత చూపించినవే. అర్థమవుతుందా? అలాగే అబ్రహాము కూడా దేవుడు ఒకే ఒక్కసారి మాట్లాడాడు, విధేయుడైపోయాడు. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో ఈరోజు ఎన్నిసార్లు మాట్లాడతాం? మనం ఎంత విధేయత చూపిస్తాం? దేవుడు ఒక్కసారి మాట్లాడినందుకే విధేయత విశ్వాసం కలిగిన అబ్రహామును అంతగా ఆశీర్వదించాడు అంటే అదే విశ్వాసం, అదే విధేయత మనలో ఉంటే ఈ రోజు చెప్పినటువంటి వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆమేన్. దేనికి పిలువబడ్డామంటే మనం
ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడి ఉన్నారు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఆ కృప మనందరికి దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువా 8 మాసాలు గడిచాయి, 9వ మాసం అడుగు పెట్టాం. ఇదిగో విశ్వాసులకు తండ్రి, నీకు స్నేహితుడిగా పేరుగాంచినటువంటి అబ్రహాములో ఉన్న విశ్వాసము విధేయత మాకు కలిగించి నువ్వు ఏ ఆశీర్వాదములకు వారసులవడానికి మమ్మల్ని పిలిచావో దాన్ని కాదనకుండా వెనుక తీయకుండా మాకు దయచేయని ప్రార్థన చేయగలిగితే తప్పక దేవుడు మెండుగా నీ మీద ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. ఆమేన్. తల వంచినట్టు ప్రార్థన చేసుకుందాం.